హలో గాయస్, వెల్కమ్ టు సినిఐ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ 100 సబ్స్క్రైబర్ రీచ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఛానల్ జర్నీ గురించి మనం ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. రాజాసాబ్ టీజర్ సోషల్ మీడియాని బ్లాస్ట్ చేస్తుంది. ఈ వీడియోలో టీజర్ యొక్క ఇన్డెప్త్ డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు లేటెస్ట్గా రిలీజ్ అయిన కుబేరా ట్రైలర్ గురించి డీటెయిలింగ్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ థింగ్, ప్రభాస్ లుక్ అయితే కలర్ఫుల్ అటైర్, వైడ్ స్మైల్. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ని హ్యాపీగా ఎనర్జెటిక్గా చూడటం ఫ్యాన్స్కి ఒక ట్రీట్. టీజర్లో చిన్న ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ అండ్ రొమాంటిక్ యాంగిల్స్ అన్నీ చూసి ఫ్యాన్స్ చెప్పారు, ఇది కదా మన ఓల్డ్ స్కూల్ డార్లింగ్ స్టైల్ అంటే. మాస్ యాక్షన్ సీన్స్లో మాత్రం ప్రభాస్ రేంజ్ డిఫరెంట్. ఔరా మాస్ అవతారంలో బాగా ఇంప్రెస్ చేశాడు. టీజర్లో మేజర్ సర్ప్రైజ్ ఏంటంటే హారర్ బ్యాక్డ్రాప్. లవ్ స్టోరీ మధ్యలో సడన్గా హారర్ ఎలిమెంట్స్ వస్తాయి. ఒక గర్ల్ని రక్షించడం లేదా ఆమె యొక్క అతీతాన్ని రివీల్ చేయడం. ఈ జానర్ మిక్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మాస్ ప్లస్ రొమాన్స్ గోస్ట్ యాంగిల్, ఇది ప్రభాస్కి డిఫరెంట్ కానీ రిస్కీ జానర్ కూడా. తమన్ బీజిఎం టీజర్లో వైబ్ని పర్ఫెక్ట్గా ఎలివేట్ చేసింది. ఇనిషియల్లో ప్లేఫుల్ స్కోర్, ఇంటర్వెల్లో హారర్ టచ్ అండ్ ఫైనల్లో యాక్షన్ బీట్స్ అన్నీ బ్లెండ్ చేశారు. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ విలేజ్ విజువల్స్, నైట్ సీక్వెన్సెస్ అండ్ సూపర్ న్యాచురల్గా షార్ట్స్ చాలా అపీలింగ్గా ఉన్నాయి. డైరెక్టర్ మారుతి స్టైల్ టీజర్లా కనిపిస్తోంది. పంచీ డైలాగ్స్, ఫన్ సీన్స్ అండ్ స్పూకీ ట్విస్ట్. టీజర్లో స్టోరీ ఎక్కువ రివీల్ చేయలేదు కానీ బేస్ లైన్ మాత్రం ప్రభాస్ ఈజ్ ఇన్ లవ్, ఏ హంటింగ్ పాస్ట్ ఆర్ గోస్ట్ కనెక్షన్ అండ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఫ్యాన్స్కి ఈ టీజర్ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఆఫ్టర్ సాహో, రాధేశ్యామ్ అండ్ ఆది పురుష్ ఫ్యాన్స్కి డార్లింగ్ బ్యాగ్ విత్ మాస్ అండ్ ఫన్ కాంబో అంటే హ్యాపీనెస్ ఉంటుంది. రాజాసాబ్ లుక్స్ లైక్ ఏ పక్కా థియేటర్ ఎంటర్టైనర్. శేఖర్ కమల డైరెక్షన్లో ధనుష్ అండ్ నాగార్జున కాంబోలో వస్తున్న మూవీ కుబేరా. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మెంటల్ మాస్గా ఉంది. ఈ ట్రైలర్లో మనం చూసింది సినిమా కథ కాదు, సిస్టమ్ పైన ఒక కౌంటర్ అటాక్. ధనుష్ లుక్ రోడ్ సైడ్ బెగ్గర్లా స్టార్ట్ అవుతోంది. కళ్ళు లేని జీవితం. కానీ ట్రైలర్లో స్లోగా తన ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారు. ఒక స్పిరిచువల్ అవేకింగ్ లాగా ఉంటుంది. క్లోజప్ షాట్స్, ఐస్లో పెయిన్ అండ్ ఫైర్ రెండు కనిపిస్తున్నాయి. కుబేరా అంటే మనీ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అని క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగార్జున ఎంట్రీ, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, సైలెంట్ రేజ్, క్లాసీ మాస్ ప్రెజెన్స్. ఫ్యాన్స్కి చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఇంటెన్స్, రా అండ్ పొలిటికల్ థ్రిల్లర్ అవతారంలో నాగార్జున గారిని చూడడం ఒక ఫీస్ట్. శేఖర్ కమ్ముల స్టైల్ యూజువలీ కామ్, ఎమోషనలీ ఉంటుంది కానీ ఈ టైంలో ఇంటెన్సిటీ, రేజ్ అండ్ పొలిటికల్ అండర్ కరెంట్. ఏఆర్ రెహమాన్ బీజిఎం ట్రైలర్లో సబ్టిల్గా స్టార్ట్ అయ్యి ఫైనల్లో ఎలివేషన్కి వెళ్తోంది. రెహమాన్ సార్ మ్యూజిక్కి మ్యాజిక్ ఇంకా కంప్లీట్ రివీల్ కాలేదు, బట్ ఈ గ్లింప్సెస్ చాలు. కుబేరా ధనం యొక్క దేవుడు కానీ ట్రైలర్లో మనీని బ్లెస్సింగ్ లాగా కాదు, వెపన్ లాగా చూపించారు. సిస్టమ్ని అర్థం చేసుకొని సిస్టమ్ని తనే యూజ్ చేసేవాడు కుబేరా. ఈ లైన్ ట్రైలర్కి సోల్ లాగా వర్కౌట్ అయింది. మనీ, పాలిటిక్స్, ధర్మం, రెబిలియన్ అన్ని యాంగిల్స్ ఎక్స్ప్లోర్ చేశారు. ధనుష్ యాక్టింగ్ ఎమోషనల్ ప్లస్ ఇంటెన్స్తో ఆడియన్స్కి పిచ్చెక్కించాడు. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ అయితే గూస్ బంప్స్. శేఖర్ కమ్ముల మార్క్ డైలాగ్స్ అండ్ థాట్ ప్రొవోకింగ్ స్టోరీ టెల్లింగ్ ఈ మూవీలో కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ స్లో బర్న్ మ్యాజిక్ స్వర్గంలో వెళ్ళినట్టుంది. ప్రొడక్షన్ విజువల్స్ రిచ్ అండ్ రా మిక్స్ చేసి చూపించారు. ఈ రెండు సినిమాల్లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మూవీ అనలైజ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.